యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోనే పుండ్రక్షపాశాం భుజపుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాదా జ్ఞానానందభయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం. ధనువు రాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికే ఏ దేవత ఆరాధన చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు ధనయోగాలు కలుగుతాయి, అలాగే పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ధనురాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక గమనించినట్లయితే మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ధనురాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు లక్షణమైనటువంటి విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, అలాగే తాత తండ్రి గారి పిత్రార్జితమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, ధనవంతులు, గుణవంతులు, బుద్ధివంతులు, త్యాగ బుద్ధి గలవారు, ఆటపాటల యందు నైపుణ్యం కలిగినటువంటి వారు, మంచి సత్ గ్రంథ పఠనాశక్తి కలిగినటువంటి వారు, సుగంధ ద్రవ్యముల బంధు అమితమైనటువంటి ఇష్టము కలిగినటువంటి వారు, అలాగే ధర్మ మార్గము యందు సంపాదన ఆర్జించేటువంటి వ్యక్తులుగా ఎక్కువగా ఉంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాగే వివిధ రాజకీయ నాయకులతో, మంచి వ్యాపారవేత్తలతో, అలాగే పెద్ద పెద్ద విద్వాంసులతో, గొప్పగా పేరున్న వ్యక్తులతో పరిచయాలు వీరికి చాలా బాగుగా ఉంటాయి. మరి ఈ ధనురాశి వారికి విశేషంగా ధనయోగాలు సిద్ధించడానికి ఏ దేవత ఆరాధన వీరికి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలను కలిగజేస్తాయి అంటే, ఈ ధనురాశి వారు విశేషంగా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా విశేషమైనటువంటి ఐశ్వర్యము, ధనయోగాలు అనేటువంటి కలుగుతాయి. గురువారం రోజున ఏదైనా సరే ఒక దత్తక్షేత్రములో విశేషంగా అక్కడ ఆవులకు శనగలతో కూడినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి తినిపించినట్లయితే, అలాగే అక్కడ ఆవులకు అలాగే పసుపు రంగు గల వస్త్రములు ఆ గోవుల మెడలో వేయడం, వాటికి సమర్పించడం, పసుపు రంగు గల పూల మాలలు అర్పించడం, అలాగే దత్తాత్రేయ స్వామి వారికి విశేషంగా గురువారం రోజున అభిషేకం నిర్వహించి పసుపు రంగు గల వస్త్రాలు స్వామివారికి సమర్పించి, పసుపు రంగు గల పూల మాలలు స్వామివారికి నివేదన చేసి ఆరాధన చేసుకోండి. అలా వీలు కాని పక్షంలో గురువారం రోజున విశేషంగా మీ యొక్క పూజా మందిరంలో చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క చిత్రపటం ఏర్పాటు చేసుకొని వారికి పసుపు రంగు గల పూలతో అర్చించి, ఆవు నేతితో మరి పసుపు రంగుల ఒత్తితో దీపారాధన చేసుకోవడం, శ్రీ గురుదత్త శరణం మమ అనేటువంటి నామాన్ని పఠించడము పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే గురువారం రోజున విశేషంగా రాశీనాథుడైనటువంటి గురుగ్రహానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠించడం, గురువారం రోజున గురుగ్రహమునకు పసుపు రంగుల పూలు సమర్పించడం, అలాగే గురువారం రోజున దేవాలయ ప్రాంగణంలో విశేషంగా బ్రాహ్మణోత్తములకు 1 కేజీ శనగలతో పాటుగా పసుపు రంగు గల దోవతిని దానము చేయడము,
మరి మీకు తమకు తోచిన విధంగా అక్కడ శనగలతో కూడినటువంటి ప్రసాదము, పసుపు రంగు గల పళ్ళు, వస్త్రములు పేదలకు వృద్ధులకు దానం చేయడం, పిల్లలకు పంచడం పూర్వకంగా కూడా దేవగురు అయినటువంటి ధనయోగకారకుడైనటువంటి బృహస్పతి గ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలాగే ధనయోగకారకుడు కూడా బృహస్పతి కాబట్టి బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే మరి ఈ ధనురాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటిది విశేషంగా చేస్తారో వారికి తప్పకుండా మరి ధనయోగములో ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి ఈ ధనయోగాలు సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా మరి పరిహారాలు పాటించండి. యోగకారకమైనటువంటి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది. మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారో రావాల్సినటువంటి ధనం సకాలంలో రావట్లేదు. మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. ధనం అనేటువంటిది లేదు అని అంటే యోగం లేనట్లే. కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అని అంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది. ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనక గమనించినట్లయితే విశేషంగా ఒక 9 సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. మరొక్క మారు చెప్తున్నానండి. ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ 9 శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులు అనేటువంటివి తొలగిపోవాలి, ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా 9 శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచ్చకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ కనకదారా స్తోత్రము 9 పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి కానీ పంచలోహం కానివ్వండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి 108 నాణెములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి
తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణెములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీరువాలో కానివ్వండి, ధనం ఉంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. అలాగే మరి విశేషంగా పంచసౌగంధికములు అని చెప్పి ఉంటాయి. ఇవి అమ్మవారికి కానివ్వండి, అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అవి ఏమిటి అనగా యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగములు. ఇవి తమలపాకులతో 2 ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి, పరమేశ్వరునికి కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి. నమస్కారం.